హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ముగింపు దశకు వచ్చేసినాయి జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు దేశం మొత్తాన్ని నివేరపరిచేలాగా ముఖ్యంగా పల్నాడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన బూత్ రిగ్గింగ్లు ఈవీఎం క్యాప్చరింగ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు దాష్టికాలు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి అసలు కూటమిలోకి బీజేపీ ఎప్పుడైతే చేరిందో అప్పటి నుంచే ఈ అరాచకాలకు నాంది పలికిందన్నట్టు ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది వాస్తవానికి బీజేపీ కనుక ఈ కూటమిలోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఇంకొకలాగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు అసలు ఏం జరిగింది ఒక్కసారి పల్నాడు ప్రాంతంలో జరిగిన ఒక ఈ వీడియోని చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఇగో పల్నాడులో పాల్వాయి గేటు తుమ్రాకోట లాంటి ప్రాంతాల్లో 203, 204, 205, 206 పోలింగ్ బూత్లలో ఓటేయడానికి వచ్చిన జనాలను చెల్లా చెదురు చేసి ఇట్లా బూత్లలోకి వెళ్ళి టీడీపీ బూత్ క్యాప్చరింగ్ చేసిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీటన్నింటినంటే పదే పదే డిఎస్పీకి ఎస్పీకి కలెక్టర్కు పోలింగ్ ఆఫీసర్లకు పదే పదే విన్నవించుకున్నా కూడా ఎవ్వరు కూడా స్పందించకపోవడంతో ఇటైతే కాదని చెప్పి ఆయన ఈవీఎంలో దూరి పోలింగ్ స్టేషన్లోకి దూరి ఈవీఎంలో నిన్నంతా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే ఇంకా దాని మీద ఈ పచ్చ పత్రికలు ఎట్లా ఈగల్బీగే ప్రయత్నం చేసినా చూసినాం కదా 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ఆయనకు ఇట్లాంటి తీవ్రమైన కేసుల్లో ఇరుక్కున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారైపోయిందని చెప్పి ఇక రకరకాలుగా వండి వార్చిన ప్రయత్నాలు చూసినాం ఆ తర్వాత పిన్నెల్లి హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ ఆర్డర్స్ తీసుకొచ్చుకోవడం ఇవన్నీ అంటే వరుసగా జరిగిన ఘటనలన్నీ కనుక ఒకసారి విశ్లేషిస్తే కూటమిలోకి ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఈ అరాచకాలకు అప్పుడే నాంది పలికిందన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది దాంతో ఈరోజు ఈ అరాచకాలన్నీ చూసిన తర్వాత ఎన్నికల సంఘం మీద దేశ ప్రజలకు విశ్వాసం లేకుండా పోయిందన్నది క్లారిటీ వచ్చేసింది అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పార్టీకి అయితే ఆసరాగా అండగా నిలుస్తారో ఆ పార్టీకి రాష్ట్రంలో మద్దతు ఇస్తారా ఎన్నికల సంఘం ఇంత విచ్చలవిడిగా వాళ్లకు ఛాన్స్ ఇస్తుందా ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం ఈ దెబ్బతో అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ అల్లర్లు మొత్తం 16 నియోజకవర్గాల్లో జరిగిన ఈ అల్లర్లతో ఒకసారిగా నరేంద్ర మోడీ తలదించుకునే పరిస్థితి ఎదురైంది ఎన్నికల సంఘం పరువు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది దీనికంతటికి కారణం ఎవరంటే ది గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు అంటే ఈయన గెలుపు కోసం కూటమి అధికారంలోకి రావడం కోసం జనాల్ని ఎల్లగొట్టి అంటే ఓటేయడానికి వచ్చిన వాళ్ళని ఎల్లగొట్టి బూత్లలోకి వెళ్ళి క్యాప్చరింగ్ చేస్తారా రిగ్గింగ్ చేస్తారా ఒకవేళ ఈ వీడియోస్ అన్నీ కనుక రాకపోతే బయటకు రాకపోయి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేది ఈ పచ్చపత్రికల దాష్టికాల గురించి మనకు తెలియందా ఇంకా ఎన్ని రోజులు మాట్లాడుకోవాలి ఎన్నికల సంఘం ఎప్పుడైతే మార్చి 17న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందో ఆ రోజు నుంచే కుట్రలకు తెరలేసిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆరోపించిన తరుణంలో నిన్నటి వీడియోలన్నీ కూడా దానికి సాక్ష్యంగా మారినాయి మొన్నటికి మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్తూనే ఉన్నాడు 3 రోజుల క్రితమే అంటే పోలింగ్కు 3 రోజుల ముందు నుంచే తమను బైండ్ ఓవర్ చేసి తమ దగ్గరనేమో అంటే టీడీపీ నాయకుల దగ్గరనేమో ఆర్డినరీ కానిస్టేబుల్లను వాళ్ళ అంటే తొత్తులుగా వ్యవహరించే పోలీసు యంత్రాంగాన్ని పెట్టి తమ దగ్గర మాత్రం జాతీయ స్థాయిలో ఉండే సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించారంట ఇవన్నీ చూస్తుంటే బూత్ రిగ్గింగ్లు ఈవీఎం క్యాప్చరింగ్లు జరుగుతాయని చెప్పి ముందు రోజే అంటే మే 11 రోజే ఆయన ఎన్నికల సంఘానికి ఇటు హైకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలు చేసి కానీ అవి ఏవి కూడా చర్చకు రాలేదు ప్లస్ విచారణకు కూడా నోచుకోలేదు ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా పలువురు వైసీపీ నేతలు కనుక చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఎదురయ్యేదా అసలు ఈ మొత్తం ఎపిసోడ్కు కారణం ఎవరు అంటే పల్నాడులో కూటమి సేవలో ఘనపాటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈయనను బదిలీ చేస్తేనే పల్నాడులో ప్రశాంతత నెలకొంటుందని చెప్పి ఇప్పటికీ వినిపిస్తున్న వాదనలు పోలింగ్ రోజున నరసారావుపేటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి మీద దాడి చేసి కారణం ధ్వంసం చేసిన టీడీపీ గుండాలు అదే రోజు కాస్ మహేష్ రెడ్డిని ఇట్లా వెంటబడి తరిమిన వీడియోలన్నీ సోషల్ మీడియాను హోరెత్తించినాయి వాటన్నింటిని పట్టుకొని పచ్చముక పుంగాలుగా వార్తలు రాసింది నిజానికి ఆ రోజే కనుక చర్యలు తీసుకుని ఉంటే అసలు సమస్యాత్మక ప్రాంతాలు పల్నాడు అనేది ఇప్పుడే కాదు 2019లో 14లో అంతకుముందు ఎప్పుడైనా సమస్యాత్మక ప్రాంతమే అక్కడ స్పెషల్ స్పెషల్ ఫోర్స్ను డిప్లాయ్ చేయకుండా ఈ అల్లర్లకు ఛాన్స్ ఇచ్చింది ఎవరు ఎన్నికల సంఘం కాదా ఈరోజు వీళ్ళని ఎన్నికల సంఘం మీదకే చూపిస్తున్నాయి సమాధానం చెప్పుకోవాల్సింది వాళ్ళే వాస్తవానికి ఈ 16 నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ పదే పదే కోరుతా ఉన్నా ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు చాలా మంది ఇక్కడ మహిళలు చెప్తా ఉన్నారు కదా మమ్మల్ని ఓటేరియలేదని
ప్రజాస్వామ్యంలో ఓటేయనీయకపోవడానికి కారణం ఏంది? ఇక రాజ్యాంగానికి ఈ వ్యవస్థలకు మీరు ఇచ్చే విలువ ఇదేనా? చెప్పండి. సో ఇది ఎవిడెన్స్ కాదా? ఓటు వేయలేదని చెప్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేయనీయకపోవడానికి రీజన్స్ ఏంటి? ఎవరన్నా తన ఓటును దొంగ ఓటు వేస్తే కోర్టులో అప్పీల్ చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఆయన ఓటును అంటే తిరిగి రిట్రీవ్ చేసి లేదంటే ఆ పోలింగ్ని ఆపేసి మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి సినిమాలే వచ్చినాయి. మాన్స్టర్ అనే ఒకటి విజయ్ సినిమానే వచ్చింది. మరి అట్లాంటిది ఇట్లా కొన్ని వందల మంది ఓట్లను ఆపేసిన ఈ ఈసీ నిర్వాహకాన్ని ఏం చేద్దాం? ఇక ఎన్నికల సంఘం మీద ఇప్పటికీ గౌరవం విశ్వాసం ఇట్లనే ఉండాలా? దేశం మొత్తం అందుకే చీకొడుతోంది చంద్రబాబు వ్యవహారాలకు, ఈ పచ్చ మీడియా పుల్కాలకు. ఈయనకు మద్దతు ఇచ్చిన మోడీకి దుమ్మెత్తిపోస్తున్నారు. పరువు తీసినారు ఈరోజు దేశం పరువు. ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం దేశం పరువే. ఎన్నికల వ్యవస్థను ఇంత హీన స్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి. ఈయనకు వత్తాసు పలికిన నరేంద్ర మోడీ దీనికి సమాధానం చెప్పాలి. ఇదే పశ్చిమ బెంగాల్లో ఇంకెక్కడ జరిగితే ఈ పచ్చపత్రికలు ఎట్లా రాసేవి? మొత్తం ఎక్కడ చూసినా 16 నియోజకవర్గాల్లో మొత్తం టీడీపీ వర్గీయులు చేసిన అల్లర్లే తప్పిస్తే వైసీపీ వాళ్ళు ఎక్కడైనా బూత్ క్యాప్చరింగ్ బూత్ రిగ్గింగ్ జరిగిన ఘటనలు ఏమైనా వెలుగులోకి వచ్చినాయి? ఒకవేళ ఉంటే ఈ పచ్చమూక ఈ పచ్చపుల్కగాలు ఊరుకుంటుండేనా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళేమో పాజిటివ్ ఓటింగ్ వైపు జనాల్ని పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చి ఎవరికైనా ఓటు వేయనియండి, ప్రతి ఓటు కీలకం, ప్రతి ఓటు పడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు పోలింగ్ మీద దృష్టి పెడితే వీళ్ళేమో కవింపు చర్యలు, ఇట్లా అనామకుల మీద దాడులు, అమాయకుల మీద దాడులు చేసి ఇట్లా చేస్తారా? ఇప్పటికీ కొంతమందిని ఇంకా అరెస్ట్ చేయలేదంట. ఈ అల్లర్లకు తెగబడ్డ ఈ గూండాలను, రౌడీ మూకలను అరెస్ట్ చేయకపోతే ఎన్నికల సంఘం మీద మొత్తానికే విశ్వాసం కోల్పోతుంది దేశం. సో దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఏం చేస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.